బంగ్లాకి చేరుకున్నారిద్దరూ. ప్రభ కనిపించలేదు ఆమెకి వెళ్ళేసరికి. ఏదో అర్థం కాని భయం ఆవహించిందామె అణువణువున. ఎందుకు రాలేదో ప్రభ ఇంకా. అసలు వస్తాడా తను పోయే లోపల? ఎంతో ప్రయాసతో కూడగట్టుకుంటోంది చెదిరిపోతున్న మనసుని. మోహన్ తనతో ప్రవర్తించిన తీరు పద్ధతి బావుంది. అందుకే మోహన్కి అసలు విషయం చెప్పేద్దామనుకుంది అనురాధ. కానీ మళ్ళీ అనిపించింది ప్రభతో తప్ప వేరే ఏ మనిషితోనూ ఆ విషయం గురించి మాట్లాడడం కష్టమని. ఇంకెవరూ అర్థం చేసుకోలేరు ప్రభా తప్ప. తనున్న పరిస్థితులకి ప్రభాలాంటి తోడే కావాలి. మోహన్ లాభం లేదు. అసలు తను మరికొన్ని రోజులే బ్రతుకుతుందన్న నిజం అతనికి చెప్తే నమ్ముతాడా? అలా ఏం జరగడానికి వీల్లేదు అంటాడేమో. అనవసరమైన ఆశలు రేకెత్తిస్తాడు. తనకేం జరగదని ధైర్యం చెప్తాడు. అది చాలా ప్రమాదం కదా. అది కళ్ళ అన్న విషయం తెలిసి ఎలా దాంట్లో బ్రతకడం? భరించలేని చిత్రహింసది. అందుకే మోహన్ తనకి ఏ సాయం చేయలేడు అనిపించింది అనురాధకి. దాని బదులు తను తెలుసుకున్న నిజాన్ని ప్రభాకి చెప్పి ధైర్యంగా ఆ మృత్యువుని ఎదుర్కోవడమే మంచిది. క్రితం రాత్రి పడుకునే ముందు దేవుణ్ణి వేడుకుంది. తనని బ్రతికించమని కాదు, నిర్భయంగా ధైర్యంతో ఆ మృత్యుదేవతని కలుసుకునే శక్తి, ఆ వరం తనకి ప్రసాదించమని. ఆ మృత్యువుతో నేస్తం కట్టే గుండె ధైర్యం తన మనసుకి అందజేయమని. ఏదన్నా అనుకోవడం తేలికే, కానీ ఆచరణలో పెట్టడమే కష్టం. అందులోనూ ఈ విషయంలో, ఈ పరిస్థితుల్లో మృత్యువు తనని ఒడిలోకి తీసుకునే రోజు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఎలా చిక్కబట్టుకోవడం మనసుని, ఎలా ధైర్యాన్ని తెచ్చుకోవడం? అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకల పోగులు లాంటి మృత్యువు నేస్తాలన్నీ కూడా తన చుట్టూ చేరి ఎగురుతూ పిచ్చిగంతులు వేస్తూ రా రా అని గుంపుగా పిలుస్తున్నాయనిపించింది. బహుశా పగటిపూటే చచ్చిపోతుందేమో తను. పగలైతే బావుంటుంది. ప్రభా చెప్పినట్టు ప్రాణం పోయాక మిగిలే నాలోని మనిషి రెక్కలు కట్టుకుని ఆ మరో ప్రపంచానికి ఎగిరిపోవడానికి సానుకూలమైన సమయం కదా పగలైతే. ప్రభ పక్కనే ఉంటే మరీ మంచిది. చెయ్యి పుచ్చుకుని అతను పక్కనే ఉంటే ఇంకేం భయం తనకి? ఏంటాలోచిస్తున్నారు? అడిగాడు మోహన్. భవంతి వెనక భాగంలో పైన బాల్కనీలో కూర్చున్నారు వాళ్ళిద్దరూ తిరిగి రాగానే. టిఫిన్ తెచ్చిపెట్టారు బట్లర్స్. మృత్యు గురించి ఆలోచిస్తున్నాను అందామె తడుముకోకుండా. ఎందుకు? మాట్లాడలేదామె. రేపు ఎస్టేట్ అంతా తిరుగుదాం, బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు వెంటనే. థ్యాంక్స్ అంది పల్చగా నవ్వు ముఖం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ. మోహన్ గమనించాడది. ఆ కాటుక కళ్ళల్లో నీడల మాటున దాక్కునున్న బాధ అతను చదివాడు. ఆమెకి మరికొంచెం దగ్గరగా జరుపుకున్నాడు తన కుర్చీని. తను ఎప్పుడూ ఆడవాళ్లతో, అది ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడే పద్ధతిలో ముందో మందహాసం వదిలాడు. తర్వాత అడిగాడు సౌమ్యంగా. మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏంటో నాకు చెప్పరు? తలూపింది అడ్డంగా అనురాధ. ప్రభాని కలవడం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెవరికి? ఆగిపోయింది. ఒకవేళ ఊరికే అంటున్నాను, ప్రభ రాలేకపోతే అన్నాడు. అనురాధ ముఖ కవళికలు మారాయి. కొంచెం షాక్ తిన్నట్లుగా కనిపించిందామె. అప్పటికప్పుడు ఆలోచించుకుని మళ్ళీ అన్నాడు మోహన్. ఏం లేదు. ప్రయాణం చేస్తూ దారిలో ఎక్కడన్నా, జబ్బు మనిషి కదా, జబ్బు తీవ్రమే ఉండొచ్చు. లేకపోతే ఇంత దూర ప్రయాణం వాడి శక్తికి మించింది కావచ్చు. శరీరం అసలే వాడిది బలహీనం కదా, మరి ఈ ప్రయాణం చేసే ఓపిక ఉండాలిగా. అందుకే అన్నాను రాలేకపోవచ్చేమోనని, అంతకంటే ఏం లేదు. అవును, నాకు తెలుసా విషయం. ముందు నేను మీలాగే అనుకున్నాను. కానీ ఆనందరావు గారు హైదరాబాద్లో నాకు ఏమని చెప్పారో తెలుసా? ఏమని? ప్రభా నుంచి టెలిగ్రామ్ వచ్చిందట. వెంటనే బయలుదేరొచ్చి నన్ను ఇక్కడ కలుస్తానని చెప్పమన్నాడట ప్రభా నాతో. ఆయన ఆ విషయం చెప్పగానే ఎంత రిలీఫ్ వచ్చిందో నాకు. నిజంగానా? అన్నాడు. అవును, ప్రపంచంలో అన్నింటికంటే నాకు కావలసింది ప్రభాతో కలిసి ఉండడం ఈ క్షణాన అంది. ఈ క్షణాన ఎందుకు? మాట్లాడలేదు అనురాధ. వినిపించలేదా మీకు? ఈ క్షణాన ఎందుకు కలవాలనుంది అని అడుగుతున్నాను. అంటే ప్రభా ఇక్కడ ఉంటాడనుకున్నాను నేనొచ్చేసరికి. మేమిద్దరం ఇక్కడ కలుస్తామని ఊహించుకుంటూ ఉన్నాను. ఆనందరావు గారు నన్ను కలిసి మాట్లాడిన క్షణం నుంచి. అందుకేనేమో అలా అనిపిస్తోంది అంది అనురాధ. ఆమె నిజం దాస్తోందని అనిపించింది మోహన్కెందుకనో. ఉన్నట్టుండి అంది అనురాధ మోహన్తో. ప్రభ వచ్చి తీరాలి. ఒకవేళ దారిలో ఏమన్నా అవాంతరాలు ఎదురైతే వెంటనే కబురు చేసేవాడుగా తను. ఈ పాటికి మనకి తెలుసుండేది అటువంటిది ఏదన్నా జరుగుంటే. రేపొస్తాడంటారా? ఆమె కంఠంలో ఎంతో ఆతృత, ఆదుర్ద వినిపించాయి మోహన్కి. ఏదో ఒక విషాదరాగం విన్నట్లనిపించింది అతనికి ఆమె మాటలు వింటుంటే. రవ్వంత నివ్వెరపాటుతో చూశాడు మోహన్ ఆమెని. ఒకవేళ పెద్దన్నయ్య అనుకున్నట్లు నిజంగా ఈ అమ్మాయి ప్రభా బిడ్డకి తల్లి కాబోతుందా? కానీ వాడిని చూడాలని ఇంత ఆతృత, తొందర ఎందుకు? పోనీ వాణ్ణి పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చిందని అనుకుందామన్నా లేదే.
బిడ్డ పుట్టడానికి ఇంకా చాలా టైం ఉందని చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. మరెందుకింత ఆందోళన? అసలు దీనికి, ఈ తొందరకి కారణం ఆమె తల్లి కావడం కాకపోవచ్చు. వేరే ఏదో సమస్య ఆమెను వేధిస్తోంది. ఆ సమస్య ఏదో ఎలాగో ప్రభాతో ముడిపడింది. కానీ ఆ సమస్య ఏంటో ఎలా తెలుసుకోవడం? లిప్తపాటులో ప్రభాని కలవాలన్న ఈ అమ్మాయి తొందరకి కారణం ఏమిటో? ఆమె వైపు చూస్తున్న మోహన్‌కి ఆ కళ్ళల్లో నీళ్లు నిండడం కనిపించింది. ఆమెలోంచి ప్రవాహంలా బయటికి కొట్టుకురావాలని ప్రయత్నం చేస్తోన్న ఆ బాధకి ఆనకట్ట వెయ్యాలని, కన్నిటిని వృధా కాకుండా కాపాడదామని ఆమెతో మెత్తగా ధైర్యం చెబుతున్నట్లన్నాడు. బహుశా రేపటికి తెలియొచ్చు ప్రభా విషయం. ఏదో ఒక కబురన్నా అందకపోదు. అయితే మనం ఈ క్షణాన చేయగలిగింది మాత్రం ఏం లేదు. అది పర్వాలేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానేమో నేను. అసలు ఏం లేదు. ఎంతగానో తన కోసం అంటే తననిక్కడ చూస్తానని అనుకున్నాను కదా! అది. అర్థం చేసుకోగలరనుకుంటాను మీరు అంది. అర్థం చేసుకోవడం కష్టమనిపించిందతనికి. ఎలా అర్థం చేసుకోవడం? ఏం మాట్లాడలేదతను. తనకి అర్థం కాలేదన్న విషయం చెప్పినా ఏం లాభమని? బొత్తిగా కొంచెం కూడా మనసు విప్పకుండా దాచుకునే మనిషిని ఎవరు అర్థం చేసుకోగలరు? అనురాధ ఇంట్రావర్ట్ అనుకున్నాడు మోహన్. అసలు ఆమెతో తను మరీ మెతకగా ప్రవర్తిస్తున్నాడేమో, మరికొంచెం ఆమెని ఒత్తిడి చేస్తే ఆమె దాచుకుంటున్న రహస్యాలు బయటపడతాయేమో. ప్రభ ఏవో ఉత్తరాలు రాశాడు ఆ అమ్మాయికి. ఆ ఉత్తరాలు చాలా ముఖ్యం పెద్దన్నయ్యకి. అవి చేజిక్కించుకోవాలి. ఎక్కడున్నాయో అవి? వెంట తెచ్చిందాయమే? ఎందుకు తెస్తుంది? అక్కడ హైదరాబాద్లో వాళ్ళింట్లోనే ఉంచేసి ఉంటుంది. అవే కదా ఆమెకున్న ఆయుధాలు. ఈమె నిజంగా పెద్దన్నయ్య చెప్పిన కోవలకు చెందిన మనిషి అయి ఉంటే వాటిని చాలా పదిలంగా దాచుకుంటుంది. కానీ అనురాధ అటువంటిది కాదేమో అనిపించింది మళ్ళీ మోహన్‌కి. అసలా ఉత్తరాలు ఆమె దగ్గర ఉన్నాయో లేవో? ఒకవేళ ఉన్నా కానీ ఆమె పదిలంగా భద్రపరుచుకున్నా కానీ దానికి కారణం ప్రభా మీద ఆమెకున్న అభిమానం అయి ఉంటుందంతే. బ్లాక్‌మెయిల్ చెయ్యాలనే ఉద్దేశం కాదు. అసలు బ్లాక్‌మెయిల్ చెయ్యాలనే ఉద్దేశం ఆమెకి కలలో కూడా రాదేమో. అంతెందుకు? ప్రభ తనకి తెలీదు. ఒక ఆడపిల్లని అలా పెళ్లి కాకుండా తల్లించేసే తత్వం కాదు వాడిది. వాడి క్యారెక్టర్ వేరు. అయినా కానీ అసలు విషయం ఏంటో తెలుసుకోవడం మంచిదే. ఈ అమ్మాయిని బాగా ఒత్తిడి చేసి తెలుసుకోవచ్చు. కానీ బెదిరిపోతుందేమో పాపం. ఆమె ముఖం మీద ఇంతకు ముందే ప్రభ మర్నాడు రావచ్చని తను చెప్పగానే కనిపించిన రవ్వంత వెలుగు చూశాడు మోహన్. ఇకిప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన లేవదీసి ఆమెని బెదిరించి కుంగిపోయేలా ఎలా చేయగలడు తను? తన వల్ల అయ్యే పని కాదది. ఏవేవో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు మోహన్. వింటున్న కొద్దీ మళ్ళీ అనురాధ మనసు కుదుటపడి ఆమె రిలాక్స్ అవ్వడం గమనించాడు. ఓ గంటసేపు తనకు వచ్చిన విద్యలన్నీ ప్రయోగించి ఆమె మూడు మార్చేశాడు. అతని బ్రెయిన్ వాషింగ్ పూర్తయ్యేసరికి అనురాధ కిలకిలా నవ్వడం మొదలుపెట్టింది. మాటలు రాని మూగగా కూర్చుండిపోయాడు మోహన్ ఆ నవ్వు చూస్తూ, ఆ నవ్వులోని సంగీతం వింటూ. భోజనాల వేళ అయింది. భోంచేయడం అయిపోగానే వాళ్ళ తాతగారు ఆ బంగ్లా ఎస్టేటు మొత్తం తీసుకున్నప్పుడు ఆ బంగ్లా ఎలా ఉండేదో అనురాధకి చూపించాలనుకున్నాడు మోహన్. అప్పుడు తీసిన ఫోటోలున్నాయి. డ్రాయింగ్ రూంలోకి వెళ్లారిద్దరూ. వెతకడం మొదలుపెట్టాడు మోహన్ ఆ పాత ఆల్బం కోసం. ఓ అరగంట వెతికినా కనిపించలేదు. అయినా ఆపలేదతను వెతకడం. అంతలో బయట కారులాగిన శబ్దం వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళాడు మోహన్. ఎవరొచ్చారో చూద్దామని. చీకటిగాను కాస్త దూరంలోనూ ఉండడంతో వచ్చిందెవరో సరిగ్గా కనిపించలేదతనికి. ఎవరది? ప్రభాయి ఉంటాడేమో అంది అనురాధ. కాదు, ప్రభా కాదు. ఎవరో వేరే వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఆగిపోయాడు మోహన్. ఏంటి? అంది. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చూడడం బాగుండదేమో అన్నాడు. మరి? మీరు పైకి వెళ్ళిపోండి. కాసేపట్లో వస్తాను నేను. అవును, మీరు చెప్పింది కరెక్టే అంటూ లేచి చకచకా వెళ్ళిపోయింది అనురాధ. ఆమె వెళ్ళేదాకా చూసి మళ్ళీ వెనక్కి తిరిగి కిటికీలోంచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. బట్లర్స్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి ఉంటారు అనుకున్నాడు. ఇంటికొచ్చిన వాళ్ళెవరికైనా సరే ఇంట్లో ఎవరూ లేరని చెప్పమని తను పని వాళ్ళందరికీ చెప్పుండాల్సింది. అలా ఇంతవరకు తమింటికొచ్చిన వాళ్ళని వెంటనే పంపించేయడం ఎన్నడూ జరగలేదుగా. ఎవరు ఏ పని మీదొచ్చినా వాళ్ళకి కనీస అతిథి సత్కారాలు చేసి పంపడం ఒక అలవాటు కదా. అందుకే లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టుంటారు బట్లర్స్. తను చకచకా నడిచి పైకెళ్ళాడు. అనురాధ గదిలోనే ఉంది. ఏమనుకోవద్దు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నందుకు అన్నాడు. ఏం పర్వాలేదు, మీరు చెప్పింది నా మంచి కోసమేగా అందామె. కాసేపట్లో వచ్చేస్తాను. వాళ్ళని తొందరగా పంపించేసి మీరిక్కడే ఉండండి ఏం అన్నాడు. అలాగే అంది అను. చీకటి పడి చాలాసేపయింది. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. వాటన్నింటినీ తోసి రాజంటూ చందమామ పైకి పైకి ఎగబాకుతున్నాడు. వెన్నెల
తనలోని చల్లదనాన్ని తెల్లదనాన్ని పారబోస్తోంది. బాల్కనీలోకి నడిచింది అనురాధ. చల్లటి గాలి పూల పరిమళాల్ని తనలో దాచుకుని తెరలు తెరలుగా ఆమెను పలకరిస్తూ గిలిగింతలు పెట్టి ఆమె మనసుని శరీరాన్ని మరో అందమైన లోకానికి తీసుకుపోతోంది. కాని కింద తోటలో హడావిడి ఆమె మనసు చేస్తున్న విహారానికి అడ్డుకట్ట వేసింది. ఏంటా అని చూసింది అనురాధ. ఒక్కసారిగా ఉన్నట్లుండి ఫ్లడ్ లైట్లు వెలిగాయి. తోటలో అల్లంత దూరంలో కాస్త ఖాళీగా ఉన్న ప్రదేశంలో టేబుల్స్, కుర్చీలు, డిన్నర్ ప్లేట్లు, గ్లాసులు, విస్కీ సీసాలు, మిగతా సరంజామా ఏదేదో ఆ ప్రదేశానికి చకచకా చేరుస్తున్నారు పనివాళ్లు. రాత్రిని పగలుగా మార్చాయా దీపాలు. ఎవరో ఆ వచ్చిన వాళ్ళు. చూడాలనిపించింది అనురాధకి. కాని తను వాళ్ళకి కనిపించకూడదుగా. తను కనిపించకుండా అక్కడే ఉండి ఆ వచ్చిన వాళ్ళెవరో చూడాలనిపించింది ఆమెకి. కుర్చీ స్తంభం చోటుకి జరుపుకుంది. తను కనిపించదెవ్వరికి. వాళ్ళందరూ దాదాపు తోటలో చాలా భాగం తనకి కనిపిస్తారు. ఇంకా రాలేదేం? అప్పుడే అన్నీ పేరిచేశారు బట్లర్స్ టేబుల్స్ మీద. అలాగే వాళ్ళని చూడాలని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అనురాధ. మామూలుగా ఇంకొకళ్ళ విషయం ఆమె పట్టించుకోదు. కానీ మోహన్ విషయంలో ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోందో ఆమెకే తెలీదు. ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది. మోహన్ అనురాధ గదిలోంచి కిందకొచ్చేసరికి హాల్లో ఎవరూ కనిపించలేదు. బయట కారిడార్లో మటుకు ఎవరివో మాటలు, నవ్వులు బిగ్గరగా వినిపించాయి. మెల్లగా వాళ్ళ నవ్వుల శబ్దం దగ్గరైంది. ముందుగా హాల్లో కడుగుపెట్టింది మృణాలిని. హాల్లో దీపాలన్నీ వెలవెలపోయాయి. ఉన్న దీపాలకి తోడు మరో 2-3 రెట్ల దీపాలను ఎవరో లిప్తపాటులో అమర్చినట్లు అనిపించింది. ఎన్ని రోజులు చూశాడు మళ్ళీ మృణాలిని. దీపాలు ఆమె రాకకి చిన్నబుచ్చుకోవడానికి కారణం మిసమిసలాడే ఆమె శరీర ఛాయ కాదు. ఎంతో ఖరీదైనవి, చాలా గాడిగా కనిపిస్తున్న ఆమె వేసుకున్న బట్టలు కారణం కాదు. దేవుడామెకిచ్చిన విశాలమైన గుండ్రటి కళ్ళు, మగాడి మనసుని శరీరాన్ని జివ్వుమనిపించే ఆమె పేదాలు, మనిషిని స్తబ్దుణ్ణి చేసే ఆమె శరీరంలోని తీర్చిదిద్దిన భాగాలు. చామన ఛాయలో ఉంటుంది మనిషి. ఉధృతంగా పరవళ్లు తొక్కుతూ వచ్చే వరదలా ఉంటుంది ఆమె ప్రతి కదలిక. ఆమె శరీరంలోని అణువులన్నీ కూడా ప్రతి క్షణం అలా ఉరకలు వేస్తుంటాయేమో అనిపిస్తుంది. మోహన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టేసింది. మనిషిని చుట్టూ గుండ్రంగా తిప్పింది. హడావిడి. నిజమే కదూ మోహన్, చెప్పు. నువ్వొచ్చావు ఇక్కడికని తెలిసింది. ముందు నమ్మలేకపోయాను. కానీ వచ్చి చూడకుండా ఎలా ఉండగలను? అందుకే వచ్చేశాను అంది తన బెంగాలీ యాసతో. పూర్వాశ్రమంలో మోహన్ సాంగత్యంలో నేర్చుకున్న తెలుగు ఆమెది. అతనితో ఉన్నన్ని రోజులు బానే మాట్లాడేది తెలుగు కొంతవరకు. కానీ ఒకసారి అతనికి దూరం అవగానే మళ్ళీ అలవాటు తప్పి కొత్తలా యాసొచ్చేసింది ఆమె మాటల్లో. కాలేజీలో లెక్చరర్ మృణాలిని. బోల్డంత ఆస్తి కూడా ఉంది. ఉద్యోగం సరదా కోసం చేస్తోంది. ఆమెని చూడ్డానికో ఆమెతో కాసేపు మాట్లాడ్డానికో పాపం చాలా మంది మగరాయిళ్లు పడి చేస్తారు. ఇప్పటికీ అలా పడి చేస్తున్నారనుకోండి. అయినా పెళ్లి చేసుకోలేదామె. స్వేచ్ఛగా ఏ అడ్డూ లేకుండా, బంధం లేకుండా ఆకాశంలో విశృంఖలంగా ఎగిరే విహంగం లాంటిది మృణాలిని. అది ఆమె వ్యక్తిత్వం. మోహన్ స్నేహితురాళ్ళందరిలో పెళ్లి మాట ఎత్తకుండానే, మోహన్ చేత నో అనిపించుకోకుండానే అతని నుంచి దూరంగా తప్పుకున్న ఒకే ఒక్క మనిషి ఆమె. చాలా చిత్రమైన మనిషి. మరెంతో చిత్రమైన మనసు ఆమెది. మోహన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు ఆమెను ఎన్నడూ. అయినా అతను ప్రయత్నించను లేదు అర్థం చేసుకోవాలని. అతనికి ఆ అవసరం కనిపించలేదు కనుక. క్రితంసారి దాదాపు 2 ఏళ్ల క్రితం ఆఖరిసారి కలిసినప్పుడు, తర్వాత విడిపోతున్నప్పుడు కూడా అతను ఏమాత్రం బాధపడలేదు. ఆ రోజు తనకింకా గుర్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో చెప్పలేను అందావాళ అతని పెదాల్ని సన్నగా కొరుకుతూ. ఏం అన్నాడు. ఏమో అంది తనని హత్తుకుంటూ. అదేం? కారణం చెప్పమంటావా అడిగింది. నీకిష్టం లేకపోతే చెప్పద్దు, నో కంపల్షన్ అన్నాడు తను. నిజం చెప్పనా? చెప్పు. కారణం నాకే తెలీదు అంది. నవ్వాడు మోహన్ గలగల. యు ఆర్ ఫన్నీ, యు నో దట్ అన్నాడు. ఈజ్ ఇట్? దెన్ లెట్ మీ కీప్ దట్ అప్. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్, యు నో మిస్టర్ అంది. ఇప్పుడు బయలుదేరుతున్నావా అడిగాడు ఆమెని బట్టలు వేసుకుంటుంటే. అవును అంది. ఏం మాట్లాడలేదు మోహన్ మరి. వెళ్లే ముందు మటుకు మోహన్ బుగ్గ గట్టిగా ఘాటు పడేలా ఓ రాక్షసులా కరిచేసి వెళ్ళిపోయింది. ఆ మచ్చ లీలగా ఇప్పటికే ఉంది మోహన్ బుగ్గ మీద. చాలా దగ్గరుంచి చూస్తేనే కాని కనిపించదు. అప్రయత్నంగా బుగ్గ మీదకి వెళ్ళిపోయింది మోహన్ చెయ్యి. గతమంతా కళ్ళ ముందు మెరిసి వెళ్ళిపోగానే తన ముందు తనని అంటుకున్న మృణాలిని చూశాడు పరీక్షగా. ఏ మార్పు లేదామెలో. అదే వేగం, అదే విశృంఖలత్వం, అదే రూపం, మనసు అదేనేమో. అవును. ఎలా మారుతుంది మృణాలిని?
అలా మారే మనిషి కాదామె. కాలం గడుస్తున్న కొద్దీ ఏ మనిషిలోనైనా మార్పు కనిపిస్తుంది. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. అసలు ఆలోచించే విధానం, తన చుట్టూ మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని అంచనా వేసే విధానం మారిపోతుంది. కాలచక్రంలో ఒక్కో చిన్న చిన్న భాగంలోనూ జీవితాన్ని ఒక్కో అద్దంలోంచి చూస్తాడు మనిషి. అతను అంతకు ముందు ఎంతో ఆలోచించి ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. కాలచక్రం చేసే మాయది. కానీ మృణాలిని వేరు. ఆమెలో మార్పుండదు, ఉండబోదు. కాలచక్రం ఎంత మహత్తు కల శక్తి అయినా కాని ఆమెని మాత్రం ముట్టుకోలేదు. ఆమెని తన ప్రభావంలోకి లాగలేదు. ఆమెని మార్చలేదు. అందుకే అనుకుంటాడు మోహన్ ఆమె చిత్రమైన మనిషని. ఒకసారి విడిపోయాక మళ్ళీ తదిమ స్నేహితురాళ్ళ గురించి ఎన్నడూ ఆలోచించడతను. కానీ మృణాలిని విషయంలో అలా కాదు. 2 సార్లు తలచుకున్నాడు ఆమెను విడిపోయాక. అతను ఆమెలో చూసిన విభిన్న రూపాల్లో ఒక్కో రూపం వేరే మనుషుల్లో ఓ 2 సార్లు కనిపించి అతన్ని పలకరించి అల్లరి పెట్టినప్పుడు అలా తలుచుకున్నాడే కాని ఆమె విడిపోయిందని కించిత్తు కూడా బాధపడలేదు ఏనాడు. అది అతని పద్ధతి కాబట్టి. అతనిలో బయటికి కనిపించే రూపం, ఇన్నాళ్ళు అతను గడిపిన జీవితపు ఛాయలు, అతను కప్పుకున్న ముసుగు అదే కాబట్టి. కాని ఇప్పటి పరిస్థితి వేరు కదా. అతని ముసుగు తొలగిపోయింది. అతనే తొలగించి వేశాడేమో. అనురాధని కలిసిన క్షణం నుంచి, చూసి మాట్లాడిన క్షణం నుంచి అతని లోపల ఎంతో కాలంగా దాక్కునున్న మనిషి బయటకొచ్చాడు. అతని నిజరూపం బయటకొచ్చింది. ముసుగులా అన్నాళ్ళు అతని కప్పుకున్న వికృత రూపం మాయమైపోయింది. కాదు, మాయమవలేదు, ఖాళీ బూడిదైపోయింది. ఇక ఆ రూపానికి తావు లేదు అతని జీవితంలో. సంతోషంగా ఉంది నిన్ను మళ్ళీ చూస్తున్నందుకు అన్నాడు మోహన్ మృణాలినితో. నవ్విందామె పాల్చగా. నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు అడిగాడు. ఎవరు చెప్పడం ఏమిటి? చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు. కలకత్తాలో కూడా చాలా మందికి తెలుసు. ఈ ఎస్టేట్కి అందమైన ఓ చిలిపి కుర్రాడు వచ్చి దిగాడని. అలా అందరూ అనుకుంటుంటే విన్నాను. నువ్వు తప్ప మీ వంశంలో ఇంకెవరున్నారు ఆ లక్షణాలతో అంది మృణాలిని. అవునవును అన్నాడు మోహన్ సన్నగా నవ్వుతూ. ఆమెతో పాటు వచ్చిన ఓ యువకుడు మరో 2 అమ్మాయిల్ని పరిచయం చేసింది. పరిచయాలయ్యాక అందరూ గార్డెన్లోకి నడిచారు. నువ్వు ఉన్న పళాన మా గెస్ట్ హౌస్కి రావాలి మోహన్. అందరం కలిసి అక్కడ గడుపుదాం హాయిగా. సురేష్ కూడా వస్తున్నాడు రేపు పొద్దున్నే. సురేష్ గుర్తున్నాడా నీకు? మీ ఇద్దరూ కాలేజీలో కలిసి చదివారటగా. ఒకే బ్యాచ్ అని చెప్పాడు తను నాకు అంది మృణాలిని. సురేషా? తెలుసు, ఎందుకు తెలీదు, బాగా గుర్తున్నాడు. రేపు వస్తున్నాడన్నమాట అయితే. నీకెలా పరిచయం వాడు అన్నాడు మోహన్. క్రితం ఏడాది ఓసారి బాంబే నుంచి వస్తుంటే ఫ్లైట్లో కలిశాడు. అది తొలి పరిచయం. అప్పట్నుంచి నా మిగతా పరిచయాల్లో తను కలిసిపోయాడు అంది. బాగుంది. నాకు చూడాలనే ఉంది వాణ్ణి. చాలా రోజులైందిగా కలిసి. కానీ గెస్ట్ హౌస్కి రావడం కుదరదేమో అన్నాడు మోహన్. పోనీ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే. నీకెప్పుడు వీలైతే అప్పుడు. అసలు ఎన్ని రోజులు నీ మకాం ఇక్కడ అడిగింది. మరో వారం రోజులుంటానేమో అన్నాడు మోహన్. వాళ్ళిద్దరి నుంచి కొంచెం ఎడంగా పోయి కూర్చుని కబుర్లలో మునిగిపోయిన మృణాలిని స్నేహితుల వైపే చూస్తూ, అయితే ఇంకేం గొడవలేదు. ఎప్పుడో అప్పుడు మొత్తానికి ఒక రోజైనా కనీసం మాతో గడపాలి నువ్వు అంది. చూద్దాంలే అన్నాడు మోహన్ నవ్వుతూ. చూద్దాంలే అంటే కాదు, తప్పకుండా రావాలి. వస్తానని మాట ఇవ్వాలి నాకు. మాటిచ్చి నిలబెట్టుకోవాలి. లేకపోతే నా సంగతి తెలుసుగా నీకు. ఈసారి ఒళ్ళంతా ఘాట్లు పెట్టి పోతాను అంది బెదిరిస్తున్నట్టు. నిజంగానే అనంత పని చేస్తుంది. అలాగేలే అన్నాడు మోహన్ అందుకే. ఏంటలాగే? ఘాట్లు పెట్టి పొమ్మంటావా అంది నవ్వుతూ. కాదు తల్లి, అలాగే వస్తాను అని అర్థం నేనన్న మాటలకి అన్నాడు చేతులు జోడించి భయపడుతున్నట్లు ఫోజు పెట్టి. గుడ్, అది అలా ఉండాలి అంది మోహన్ భుజం తడుతూ. మీరు కొత్త మోటార్ బోటు స్పెషల్గా ఆర్డర్ చేశారని విన్నాను అన్నాడు. మృణాళితో వచ్చిన యువకుడు వీళ్ళ దగ్గరకు వచ్చి, అవునండి, చాలా బాగా చేశారు. నా స్పెసిఫికేషన్స్ ప్రకారం తయారు చేశారు. ట్రైల్ కూడా వేశాను ఇంతకు ముందే. చూస్తారా మీరు కూడా అన్నాడు మోహన్. అబ్బా, ఆపుతారా సోది. మోటార్ బోట్ల గురించి ఇప్పుడెందుకు డిస్కషన్? అనవసరమైన విషయాలవన్నీ. ఏమన్నా మాట్లాడదలుచుకుంటే నా గురించి మాట్లాడండి అంతే అంది. నవ్వాడా యువకుడు. ఏం మాట్లాడాలి నీ గురించి? ఇదివరకటి కంటే కూడా నువ్వింకా అందంగా ఉన్నావని చెప్పమంటావా? అదేగా నీకు కావలసింది అన్నాడు మోహన్ చిలిపిగా. తప్పకుండా, అదే నాకు కావలసింది. అవును, అయితే ఏం? నీలా అంత చక్కగా నా అందం గురించి ఎవరు చెప్పగలరు చెప్పు? మనస్ఫూర్తిగా అన్నా అనకపోయినా నువ్వు అటువంటి మాటలు చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారు. నమ్మాలనిపిస్తోంది ఎవరికైనా అంది తను. నా నిజాయితీని అనుమానిస్తున్నావేం అన్నాడు మోహన్. ఎందుకంటే తమరా మాటలు సెలవిచ్చిన తీరు అలా ఉంది కాబట్టి. పేదాలు వంకరగా తిప్పి కళ్ళల్లో మరీ అతిగా అమాయకత్వం చూపిస్తూ పెద్ద తమరికే వ్యంగ్యంగా మాట్లాడడం వచ్చినట్టు అన్నారు కాబట్టి.
ఇదంతా చూశాక కూడా తమరు మనస్ఫూర్తిగా అన్నారని ఎలా అనుకుంటాం? బూటకం అని తేలిపోవడం లేదు. అయితే ఒకటి, నువ్వు ఏ ఉద్దేశంతో ఏ రకంగా అన్నా కానీ అది నేను నమ్ముతాను. అదేం? అన్నాడు మోహన్. నాకు నమ్మాలనిపిస్తోంది కాబట్టి అబద్ధమని తెలిసి నేను నమ్ముతాను. నాకెంతో సంతోషాన్ని కలగజేస్తుందది అంది. మంచి పద్ధతే నీది. నేను కూడా నీలా ఉండగలిగితే బావుండేది. నీలా నేను ప్రతి విషయం అలా ఆ కోణం నుంచి చూస్తే బానే ఉంటుంది అన్నాడా యువకుడు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం దూరంలో కూర్చున్న అమ్మాయిల దగ్గరికి వెళుతూ, ప్రయత్నమన్నా చెయ్యి, బాగుపడతావు. కాస్త గట్టిగానే అంది మృణాలిని అతనికి వినపడేలా. మోహన్ని చూసింది కాసేపు రెప్ప వాల్చకుండా. కన్నుగీటి సైగ చేసింది. పక్కకి వాళ్ళ నుంచి ఇంకా దూరంగా కోట్రన్స్ చాటుకి పోదామన్నట్టు. వెంటనే కదిలాడు మోహన్ అక్కడి నుంచి. కాస్త గుబురుగా ఉన్న మొక్కల చాటుకి వెళ్లారిద్దరు. ఆ చోట్లో ఉన్న వాళ్ళు తోటలో ఉన్న వాళ్ళెవరికీ కనిపించరు. కానీ పైన మేడ మీద ఉన్న వాళ్ళకి కనిపిస్తారు. అనురాధకి మంచి అవకాశం దొరికింది. పైగా వాళ్ళు చేరిన ప్రదేశం అనురాధ కూర్చున్న బాల్కనీకి కొన్ని అడుగుల దూరంలో ఉందంతే. వాళ్ళు మెల్లగా మాట్లాడుకున్నా వినబడేంత దగ్గరలో ఉన్నారు అనురాధకి. పరీక్షగా చూసింది అనురాధ మృణాలిని. ఆడవాళ్లలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారన్న మాట అనుకుందామె. మృణాలిని వాళ్ళున్న చోటు నుంచి తన స్నేహితుల వైపు కాసేపు చూసి వాళ్ళెవరూ తమ వైపు చూడడం లేదని నిశ్చయం చేసుకుని మోహన్ వైపు తిరిగి అతనికి దగ్గరగా జరగడం అనురాధ గమనించింది. అలాగే చూస్తుండిపోయింది నివ్వెరపోయి. తన రెండు చేతులు మోహన్ భుజాల మీద వేసి దగ్గరకు లాక్కుంది మృణాలిని. నిన్ను పోగొట్టుకున్నాను మోహన్, చాలా రోజులు. బాధగా ఉంది ఇప్పుడు. ఆ రోజు ఎందుకలా జరిగిందో, నాకు ఎందుకలా అనిపించిందో నాకు ఈనాటికి తెలియదు. కానీ ఇప్పుడు ఇవాళ ఆగిపోయింది మృణాలిని ఎందుకనో. ఏంటి? నువ్వు మళ్ళీ కావాలనిపిస్తోంది. నీలోని ప్రతి అణువు పూర్తిగా నాకే సొంతం కావాలనిపిస్తోంది. అనవసరంగా ఎంతో పోగొట్టుకున్నాను ఇన్నాళ్ళు. ఇంకొక క్షణం కూడా వృధా చేసే స్తోమత నాకు లేదు మోహన్. కమాన్ లెటజ్. మోహన్ మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుందామె. అంతా చూస్తూనే ఉంది అనురాధ. వాళ్ళు చేయబోయేది కొద్దిగా అర్థమైంది ఆమెకి. శరీరం అంతా పాపం ముద్దుబారిపోయినట్లు చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది. అటువంటి దృశ్యాలు ఎన్నడూ చూసి ఎరుగదుగా. ఓ మగాడు ఆడది కలిస్తే అంత బాగుంటుందని, అంత ఆనందంగా ఉంటుందని, ఇద్దరికీ అంత సంతోషంగా ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు అనురాధ. వెళదాం పదెక్కడి నుంచి. ఏం? ఎందుకని? నాతో వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళకి తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది. నువ్వు నాకు కావాలి మోహన్. నీకు కనిపించడం లేదు. నేను కావాలని మనిద్దరం కలిసి గడిపిన క్షణాలన్నీ మర్చిపోయావా అంది. లేదు. మరి నేనంటే విసుగు పుట్టిందా? లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? అయినా నా తెలివి తక్కువతనం చూడు ఏమంటున్నాను. ఏంటి? ఇంకెవరన్నా ఉన్నారా అని అడగడం ఏమిటి నిన్ను? ఉండకుండా ఎలా ఉంటారు? ఎప్పుడూ ఉంటారు నీకు. నాలాంటి వాళ్ళు నీకు తక్కువ కాదులే. అయినా ఎందుకో నాకు అనిపించేది నేనంటే నా మీద నీకు రవ్వంతైనా ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని. నువ్వే కావాలనిపించింది నాకు. నా మనిషివి నువ్వే అనిపించింది. అందుకే మళ్ళీ ధైర్యంగా వచ్చి కలిశాను నిన్ను అందామే. నువ్వు చాలా అందంగా ఉంటావు మృణాలిని. ఎంతో ఆకర్షణ ఉంది నీలో. కానీ నీ జీవితంలో నీకు కావలసిన మగాణ్ణి నేనొక్కడినే అని, వేరే మగాళ్లే లేరని అనుకోమంటావా నన్ను అన్నాడు మోహన్. ఉన్నారు. లేరని అనడం లేదు నేను. కానీ వాళ్ళల్లో ఏ ఒక్కడు నువ్వు కాలేడుగా. నీలా నాలోని ప్రతి అణువుని కదిలించి మైమరిపించే శక్తి వాళ్ళలో ఎవరికీ లేదు అంది. మొలగ చిటెక్కిస్తున్నావు నన్ను అన్నాడు నవ్వుతూ. ఎందుకో మౌనం వహించింది మృణాలిని. ఇంకా మాట్లాడడం అనవసరం అనుకుందామే. మోహన్ మెడ చుట్టూ చేతులు బిగించి తన పేదాల్ని అతని పేదాల దగ్గరికి చేర్చింది. అడ్డు చెప్పలేదు మోహన్. తర్వాత ఆమెని అలాగే పొదివి పట్టుకుని ఇంట్లోకి నడిపించుకుని వెళ్ళాడు. అనురాధ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఆడదాన్ని మగాడలా అంత దగ్గరగా తీసుకోవడం, ప్రేమతో తన బాహుల్లో బంధించడం ఏనాడూ చూడలేదామె. ఆమె గుండెల్లో ఏదో చిత్రమైన స్పందన కలిగింది. ఆ స్పందన ఏంటో, ఏదో చిత్రమైన అనుభూతి ఆమెను ముంచివేసింది మైకంలో. అర్థం కాలేదు ఆమెకదేంటో. మోహన్ ఆమెనలా దగ్గరికి తీసుకోవడం, మొత్తానికి అదంతా వింతగానే ఉంది అనుకుంది అనురాధ. అసలు ఆమెకి పెళ్ళయిందో లేదో? అయ్యే ఉంటుంది. మెళ్ళో నల్లపూసలున్నాయిగా. ఎంత ఘోరం, ఎంత పాపం. పెళ్ళయ్యాక అలా పరాయి మొగాడతో చిచ్చి తప్పు కదూ. ఆ మోహన్ కూడా అలా ప్రవర్తించాడా ఆ పెళ్ళైన మనిషితో? అంతా వింతగా తోచింది ఆమెకి. మృణాలిని మెళ్ళో నల్లపూసలు సరదాకి వేసుకుందని అనురాధకి తెలీదు. అందుకే అలా అనుకుంది. కాని మళ్ళీ సర్ది చెప్పుకుంది తనకి తాను. ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో ఈ హై క్లాసు సొసైటీలోని మనుషుల ప్రవర్తన. వాళ్ళ పద్ధతి కావచ్చది. కొన్ని పుస్తకాల్లో కూడా చదివింది అనురాధ అంతకుముందు అటువంటి వాళ్ళ గురించి.
పేదవాడు పాటించాల్సిన నీతి నియమాలు గొప్పవాళ్ళు డబ్బున్నవాళ్ళు పాటించనక్కర్లేదా? ఇదే పని ఏ మధ్యతరగతి వాళ్ళు చేస్తే దాన్ని పాపం అంటారే. చేసింది వీళ్ళనంత మాత్రాన పాపం పాపం కాకుండా పోతుందా? ఎందుకీ తారతమ్యాలు? ఇటువంటి అర్థం లేని తారతమ్యాలు బట్టి మనుషుల్ని అంచనా వేసే సంఘం ఒక సంఘమా? అటువంటి సంఘంలో బ్రతకడం, బ్రతక తప్పకపోవడం ఎంతటి దురదృష్టం! మనిషికి దేవుడు పెట్టిన శాపమేమో అది. ఎంతైనా పుస్తకాల్లో చదవడం, ఎవరో చెప్పగా వినడం వేరు, కళ్ళారా చూడడం వేరు. పైగా అందులో మోహన్ని ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో చూడడం. ఇంత క్రితం కొంచెం సేపటి ముందు దాకా తనతో కలిసి గడిపిన మోహన్ని అలా ఓ ఆడదాంతో ప్రవర్తించడం చూసి కూడా అయినా తనకెందుకు? ఎవరెలా ఉంటే తనకేం? తనకి సంబంధించిన విషయం కాదది. ఎందుకో ఆమె మనసుని ఓ చిత్రమైన ఊహ పలకరించింది. నన్నెవరూ అలా ముద్దు పెట్టుకోరేమో అనుకుంది.